హాయ్ ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మైసెల్ఫ్ మాధవి. టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అంటే ట్రాన్స్ఫరబుల్ అండ్ నాన్ ట్రాన్స్ఫరబుల్ ప్రాపర్టీ గురించి మనం తెలుగులో డిస్కషన్ చేద్దాం టుడే. అండ్ వచ్చేసి ట్రాన్స్ఫరబుల్ అండ్ నాన్ ట్రాన్స్ఫరబుల్ ప్రాపర్టీలో వచ్చేసి అంటే ఏంటి అంటే ఆస్తి బదిలీ చట్టం టీపీఏ ప్రకారం బదిలీ చేయలేని కొన్ని ఆస్తులు ఉన్నాయి. ఈ పరిమితులు ఆస్తి యొక్క స్వభావం లేదా వాటికి వర్తించే చట్టపరమైన నిబంధనలపై ఆధారపడి ఉంటాయి. ఇక్కడ కొన్ని ముఖ్యమైన ఉదాహరణలు ఉన్నాయి. ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి చట్టం ద్వారా నిషేధించబడిన ఆస్తి. అంటే ఏంటి అంటే చట్టవిరుద్ధమైన లేదా అనైతిక ఆస్తి. చట్టం ద్వారా బదిలీ నిషేధించబడిన లేదా చట్టవిరుద్ధమైన స్వభావం కలిగిన. అండ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే దొంగిలించబడిన ఆస్తి, చట్టవిరుద్ధమైన మా మాదక ద్రవ్యాలు మొదలైనవి. ఏదైనా ఆస్తిని టీపీఏ కింద బదిలీ చేయలేము. సెకండ్ వన్ వచ్చేసి ఆస్తి స్వభావం ప్రకారం బదిలీ చేయలేని ఆస్తి. భవిష్యత్ ఆస్తి బదిలీ సమయంలో ఉనికిలో లేని ఆస్తిని ఉదాహరణ పుట్టబోయే పిల్లల వారసత్వం లేదా ఇంకా పండించని పంటలు టీపీఏ కింద బదిలీ చేయలేము. స్వంతం కాని ఆస్తి అంటే ఒక వ్యక్తి తమ సొంతం కాని ఆస్తిని బదిలీ చేయలేరు. బదిలీదారుడి ఆధీనంలో లేని లేదా బదిలీని నిరోధించే చట్టపరమైన పరిమితుల ద్వారా భారం చేయబడిన ఆస్తికి ఇది వర్తిస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి నిర్వచించలేని లేదా అంచనా వేయలేని ఆస్తిలో వడ్డీ బదిలీ. అంటే ఏమిటి అంటే అస్పష్టమైన లేదా అనిర్వచనీయమైన వడ్డీ. అస్పష్టమైన లేదా అనిశ్చిత నిబంధనల వల్లే స్పష్టంగా నిర్వచించబడని లేదా నిర్వచించగల సామర్థ్యం ఉన్న ఆస్తిపై వడ్డీని బదిలీ చేయలేము. ఫోర్త్ వన్ వచ్చేసి వ్యక్తిగత హక్కులను వ్యక్తిగత హక్కులకు లోబడి ఆస్తి. జీవితాస్తి అంటే ఏమిటి అంటే ఇప్పుడు మనం చూసుకుందాం. జీవితాంతం ఆస్తిని ఉపయోగించుకునే హక్కు ఉన్న వ్యక్తి చట్టంలోని నిర్దిష్ట నిబంధనల ద్వారా బడకపోతే ఆ ఆస్తిని బదిలీ చెయ్యలేరు. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఒప్పందం ద్వారా బదిలీ పరిమితం చేయబడిన ఆస్తి. పరిమితులలో కూడిన ఆస్తి బదిలీని నిరోధించే షరతు వంటి ఆస్తి బదిలీని పరిమితం చేస్తే నిర్దిష్ట ఒప్పందం లేదా వీలునామా వంటివి ఉంటే బదిలీని టీపీఏ కింద నిర్వచించలేము. సిక్స్త్ వన్ వచ్చేసి ఆధ్యాత్మిక లేదా మతపరమైన ఆస్తులు. మతపరమైన ట్రస్ట్ ఆస్తి మతపరమైన లేదా దాతృత్వ ప్రయోజనాల కోసం ట్రస్టులో ఉంచబడిన ఆస్తులను వర్తించే చట్టాల ప్రకారం బదిలీ చట్టబద్ధంగా అనుమతించబడిన నిర్దిష్ట పరిస్థితులలో తప్ప బదిలీ చేయలేము. సెవెంత్ వన్ వచ్చేసి అనుమతి లేకుండా లీజుకు తీసుకున్న ఆస్తి. అంటే ఏమిటి అంటే లీజుకు తీసుకున్న హక్కులు ఆస్తిపై లీజుకు తీసుకున్న వ్యక్తి ఆస్తి యజమాని అనుమతి లేకుండా వారి హక్కులను బదిలీ చేయలేకపోవచ్చు. ఎందుకంటే లీజులు సాధారణంగా బదిలీని పరిమితం చేసే షరతులను కలిగి ఉంటాయి. ఎయిత్ వన్ వచ్చేసి బదిలీ చేయలేని ఆసక్తులు. అంటే ఏమిటి అంటే ప్రభుత్వ కార్యాలయాలు మరియు శీర్షికలు ప్రభుత్వ కార్యాలయాలు లేదా శీర్షికలు టీపీఏ కింద బదిలీ చెయ్యబడవు. ఎందుకంటే అవి సంప్రదాయ కోణంలో ఆస్తి ప్రయోజనాలు కావు. బద్ధమైన మినహాయింపుకు లోబడి ఆస్తి. కొన్ని ఆస్తులు టీపీఏ కింద వారి బదిలీని నిరోధించే నిర్దిష్ట చట్టబద్ధమైన నిర్దిష్ట చట్టబద్ధమైన నిర్దిష్ట చట్టబద్ధమైన మినహాయింపులకు కుటుంబ చట్టాలు, వ్యక్తిగత చట్టాలు లేదా వారసత్వ చట్టాల ప్రకారం లోబడి ఉండవచ్చు. 10th వన్ వచ్చేసి వీలు మరియు టెస్టమెంటరీ ఆస్తి. అంటే ఏమిటి అంటే ప్రొబేట్ ఆస్తి అనగా ఏంటి అంటే వీలునామా కింద వ్యవహరించే ఆస్తి ప్రొబేట్ యొక్క చట్టపరమైన ప్రక్రియ పూర్తయ్యే వరకు బదిలీ చెయ్యబడకపోవచ్చు. సారాంశంలో చూసుకుంటే ఏంటి అంటే ఆస్తి బదిలీ చట్టం కొన్ని ఆస్తులను వాటి స్వభావం, చట్టపరమైన స్థితి మరియు ఆస్తికి సంబంధించిన షరతుల ఆధారంగా బదిలీ చేయడంపై
పరిమితులను విధిస్తుంది. వీటిలో భవిష్యత్తు, చట్టవిరుద్ధం మరియు కొన్ని రకాల వ్యక్తిగత లేదా ట్రస్ట్ ఆస్తి ఉన్నాయి. హాయ్ యెస్. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.